అమృత ప్రణయ్ కేసు అయితే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. అందరూ నెటిజన్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అమృత ప్రణయ్ అని తన ఏదైతే ఇన్స్టా ఐడి ఉంటుందో, యూట్యూబ్ ఐడి ఉంటుందో దాని నుంచి ప్రణయ్ పేరు తీసివేసి అమృత వర్షన్ అని పెట్టుకుంది. ఇంకా అలాగే నెటిజన్లు అంటున్నారు ఎందుకు ఇలా తీసేసింది, రెండు పెళ్ళి ఏమైనా చేసుకుంటుందా అని అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే చేసుకోవడం ఏమైనా తప్పు ఉన్నదా? ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ పెళ్లి చేసుకుంటుందో అనేటోళ్ళ నేను అడుగుతున్నాను. ఇన్ని రోజులు అమృత ప్రణయ్ అంటూ ఉన్నది, మీ వల్ల అమ్మాయికి ఏమన్నా ఉపయోగం ఉందా? అమ్మాయికి ఏదైనా మీరు ఆర్థిక సాయం చేశారా? లేకపోతే అలా భర్త చనిపోయినప్పుడు మీరు ఏదైనా వెళ్ళేసి పరామర్శించారా? అమ్మాయికి ధైర్యం చెప్పారా? అమ్మాయి లీగల్గా కొట్లాడింది, వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడింది, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడింది, అమ్మాయి కొట్లాడింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత ఆమెకు ఒక బాబు ఉన్నాడు, ఆమెకు ఒక జీవితం ఉంది, నెక్స్ట్ బాబు జీవితం ఉన్నది. అమ్మాయి ఏం పెద్ద అమ్మాయి కాదు, అమ్మాయికి ఒక జీవితం ఉంది. ఇప్పుడు సడన్గా ఏదో ప్రణయ్ తీసేసాడని చెప్పేసి ఏదో అనుకుంటున్నావు. అప్పుడు ఎవరు అడగాలంటారంటే వాళ్ళ మామ ఉంటాడు కదా, ప్రణాళ్ వాళ్ళ డాడీ అడగాలి, నువ్వు ఎట్లా తీసేవమ్మా పేరు అది అంటారని. ప్రణయ్ వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి అభ్యంతరం ఉండాలి. నెటిజన్లకి ఎవరికి అభ్యంతరం ఉంటే ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు నేనైతే ప్రణయ్ వాళ్ళ కుటుంబాలతో అయితే టచ్లో ఉన్నాను అని అయితే ఆమె అయితే చెప్పింది. దాన్ని బట్టి చాలామంది ఏమంటారంటే ఆమె అక్కడ ఉండకుండా మీ ఇంట్లోనే ఎందుకుంటున్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నాడా అనేది అక్కడ పక్కన పెడితే, అక్కడ ప్రణయ్ బాగున్నాడు, అక్కడ ప్రణయ్ పుట్టిన బాగున్నాడు ఆమె కడుపులో. ఎక్కడ టచ్లో పోకుండా ఎక్కడ పోతుంది? ఆ ప్రతిరూపం ఉంది ఆమెకు. ప్రణయ్ వాళ్ళ ప్రతిరూపం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ. నెక్స్ట్ ప్రణయ్ కానీ ప్రతిరూపం చూసుకుంటున్నారు, ప్రణయ్లో చూసుకుంటున్నారు అబ్బాయిలో. అలాంటిది టచ్లో లేకుండా ఎక్కడ పోతుంది అమ్మాయి? ఈ నెటిజన్లు ట్రోల్ చేస్తారు ఏదైనా సరే. ఆమె రెండో పెళ్లి మీద కూడా చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందా చేసుకోవద్దా అని అంటున్నారు. చేసుకుంటే ఏంటి, చేసుకోపోతే ఏంటి? చేసుకుంటేనేమో ఏదైనా సరే అమ్మాయి ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఒపీనియన్. ఆమెకు చేసుకోవాలనుకుందనుకో చేసుకుంటుంది, అమ్మాయికి చేసుకోవాలనుకోలేదనుకో చేసుకోదు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఒకప్పుడు ఉండే చూడు, మన ఏమంటారు రాజారాం మోహన్ రాయ్ స్థాపించాడు. అట్లా మొగోడు చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోకూడదు అనే మన అనాగరికంలో బతుకుతున్నాం మనం ఇప్పుడు. సతీసాగమనం అనేది అది భర్త చనిపోతే భార్యను కూడా నిప్పులో వేయడం అనేది సతీసాగమనం. అది ఏంటంటారంటే జ్యోతిరావు పూలే, మన రాజారాం మోహన్ రాయ్ వంటి వాళ్ళు వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు ఏం చేశారంటారంటే, మీకు ఇంకా జీవితం ఉంది, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళు ఆ కాలంలోనే వాళ్ళు అంత చైతన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా మనం అదే చైతన్యంలో తీసుకెళ్ళేసి ఇంకా అదే ఇంకా ప్రణయ్ అదే ఇంకా నువ్వు ఇంకా ప్రణయ్ లేకపోతే ఇంకా నువ్వు అదే అంటారని అమ్మాయి కూడా ఉంటుంది కదా, నేను ఎలా ఉండాలనేది. అమ్మాయి కూడా మనిషే కదా. ఇప్పుడు ప్రణయ్ లేడు, ప్రణయ్ ఇంకా ఇంకేమంటారంటే అమ్మాయి ఒకతుంది. ఎన్ని రోజులు చూసుకుంటారు? బాబు ఉన్నాడు, వాళ్ళ అమ్మనాయన ఉన్నారు, తర్వాత ఏంటి? అమ్మాయి కూడా ఆలోచించుకోలే కదా. వాళ్ళ అమ్మనాయన ఉన్నంత వరకు ఉంటుంది, బాగానే ఉంటుంది. తర్వాత బాబు పెద్దగా అవుతాడు, ఈమె ఇంకా కొంచెం కొంచెం డౌన్ అవుతుంటుంది. ఏంటి తర్వాత ఫ్యూచర్ ఏంది? ఆ బాబు ఏంది చూసుకోలే కదా తను కూడా. తప్పు కదంటారు. అది ఆ అమ్మ అభిప్రాయంలో తప్పు కదనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టం. అది మధ్యలో మళ్ళీ నెటిజన్లు ఎందుకు కామెంట్ ఇలా చేస్తున్నారు? వీళ్ళకి ఏంటి ఆ బాధ? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ట్రోల్ చేసేటోళ్ళు, ఈ కామెంట్ చేసేటోళ్ళు అందరూ వెళ్ళేసి మీకు మేము తోడుగా ఉంటాము, మీకు ఏ సమయంలో అయినా సరే మేము ప్రొడక్షన్ ఇస్తామని ఎవరైనా అంటారా? ఏదో కామెంట్ పెట్టేసారు, ఏదైనా చేస్తారు. అక్కడ చూసుకోవాల్సింది అమ్మాయి. అమ్మాయికి అబ్బాయి ఉన్నాడు, ఇంతకుముందు ఇట్లా జరిగిందని తెలిసేసి కూడా ఒక అబ్బాయి ముందుకు వచ్చేసి నేను నీతో పాటు ఉంటాను తోడుగా అంటారంటే అమ్మాయి బిలీవ్ చేసి ఇది ఓకే అనుకున్నప్పుడు, వాళ్ళిద్దరు రిలేషన్లోకి వెళ్ళినప్పుడు, అమ్మాయి ప్రకటించినప్పుడు అది మనం అడగాలి. కానీ ముందుకే మనం ఏదో ఇట్లా ఇలా చేస్తాం అనేది ముందు మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు కదా. ఇప్పుడు నీ జీవితంలోకి ఏదో జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది జీవితాల్లో, ఇప్పుడు చాలామంది జీవితాల్లో చాలా జరుగుతుంటాయి. అందరి జీవితాల్లోకి వెళ్ళేసి మనం జడ్జిమెంట్ చేయలేం కదా. వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ప్రణయ్ ఇష్టం లేదంటారు అంటుంది అమ్మాయి. ఇష్టం లేకుండా ఇన్ని రోజులు ఫైట్ చేసిందా? ఇన్ని రోజులు ఇష్టం లేకుండానే అమ్మ నాయనను వదిలేసి వచ్చిందా? ప్రణయ్ ఇష్టం లేకుండానే. ఏదైనా సరే అమ్మాయి అభిప్రాయము, ఆ బాబు అభిప్రాయము, అబ్బాయి కూడా చిన్నపిల్లోడే. ఇంకా వాళ్ళ అమ్మ నాయన అభిప్రాయం, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే అమ్మాయి నెక్స్ట్ మూమెంట్ ఏది తీసుకున్నాడు అనేది మనం అమ్మాయి అది ఇష్టం ఉండాలి. కానీ ఏదో మనము చేసుకోకూడదు, నువ్వు ఇక ప్రణయం చనిపోయాడు కాబట్టి ఇక నువ్వు కూడా అలానే ఉండిపోవాలి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అనడం కూడా కరెక్ట్ కాదంటున్నాను. చాలామంది నెటిజన్లు ఏమంటున్నారు అంటే ఆమె చేసే ఫ్యాషన్ వీడియోస్ కానీ ఆమె చేసే వ్లాగ్స్ మీద ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఎలా చేయమంటారో కూడా చెప్పండి. అలా చేయకు,
ఏం చేయమంటారో కూడా అడగాలి వీళ్ళని. ఆమె ఏంటంటే నాకు జీవనోపాధి చేసుకుంటున్నాను ఏమంటున్నాను, ఏం చేయమంటారు ఇప్పుడు? లేదు అమ్మాయి వంటింటికి ఓన్లీ అనుకో, చూడు మంచిగా ప్రణాళిక లేనప్పుడు మంచిగా వండుకొని తింటారు దాన్ని కూడా చెప్తారు. బయటకు వచ్చింది అనుకో బరి తెగించింది అంటారు. ఏం చేయలేరు అనుకో ఇది భయపడుతుంది అంటారు. అనేటోడు ఏదో ఒకటి అంటనే ఉంటాడు. కనీసం బయట కూడా అసలే చూడు, బయటగా అంటారు అంటే ఎక్కడో లేచిపోయింది చూడు అది అంటారు. ఎక్కడ భార్య భర్త గాడిద కథలాగా ఉండదంటారు. ఎగ్జాక్ట్లీ. గాడిదిన భర్త తీసుకోపోతుంటే భార్య నడిపించుకుంటూ పోతుంటే గాడిదలాగా ఉన్నావు, భార్యను ఎక్కిచ్చేసి నువ్వు నడుచుకుంటూ పోతావా అది అంటారని తిట్టాడంట. అట్లా గాడిదని కూడా తీసుకుపోతుంటే ఎవరు ఎక్కకుండా తీసుకుపోతుంటే గాడిద ఉన్నది కదరా ఇద్దరు నడుచుకుంటూ పోతుంది, ఇద్దరు గాడిద మీద ఎవడు ఏదో ఒకటి అంటనే ఉంటాడు. ఎలా ఉండాలి ఏముండాలి అనేది అమ్మాయి లైఫ్. అమ్మాయికి ఆ స్వతంత్రం ఉంది. అమ్మాయి ఎలా అనుకుంటే అలా చేసుకోవాలి, కానీ ఎవడో ఏదో ఒకటి అంటనే ఉంటాడు. నిజంగానే అమ్మాయి లేకుండా ఈ వీడియోలు ఏం చేయకుండా ఉన్నదనుకో ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు అంటారు, ఏడున్నావు అంటారు, ఇన్ని రోజులు కనిపించాలి అంటారు. అంటే అమృత కనిపిస్తలేదు, ఎక్కడో ఏదో ఎవరితోనో రిలేషన్లో ఉంది కాబట్టి బయటకు వస్తలేదు అంటారు. ఒకవేళ బయటకు వచ్చి చేసింది అనుకో ఇది బగరి తెగించింది అంటారు. ఎవడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. కాబట్టి మనం అందరి గురించి ఆలోచించకుండా మన లైఫ్ గురించి మనం ఆలోచించుకొని మూవాలి. అంతేగాని వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి వాళ్ళ ఆ బాబుకు ఆమెకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఓకే అనుకుంటే ఆమె ఏదైనా చేసుకోవచ్చు. మనం ఎవరం కాదు కూడదు అనడానికి. ఏదైనా సరే ఆమె వాళ్ళ ఫ్యామిలీ అభిప్రాయం వాళ్ళకి నచ్చింది అనుకో చేసుకుంటారు. బాగుండాలని అమ్మాయి జీవితం కూడా బాగుండాలని వాళ్ళు కోరుకున్నారు అనుకో, మా అబ్బాయికి ఇలా చనిపోయిందమ్మా నీ జీవితం ఎందుకు ఇలా అయ్యింది, నీ జీవితం కూడా మంచిగా ఉండను అనుకో, హ్యాపీ అనుకోలే కదా మనం కూడా. అలా ఎందుకు ఆలోచించాలి? ఇలా ఏదైనా సరే మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. కానీ ఏదైనా సరే ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? ఏదేమైనా సరే అమ్మాయి జీవితము, అమ్మాయి ఇష్టము, అమ్మాయి ఇప్పుడే అమ్మాయి ఎలా అనుకుంటుందో వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటుందో వాళ్ళదే నిర్ణయాలు తప్పితే మనం ఎవరం బయట వెళ్ళాం. కామెంట్ చేసే వాళ్ళకి మీరు చెప్పే అడ్వైజ్ ఏంటి? మీరు ఏమైనా కామెంట్లు చేయండి, ఎవడు చేసేటోడు వాడే అంతే. ఎవరు నోరు ఉన్నది వాడు మాట్లాడతాడు, ఏదో నోరు పెట్టేస్తాడు. కానీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళేసి వీళ్ళైతే ఏ ఉపయోగం ఉండదు. కామెంట్లు చేసేసి ఇట్లా బ్యాడ్ పోస్టులు పెట్టడం వల్ల ఒక్క రూపాయి కూడా ఆమెకి వీళ్ళ తరపు నుంచి లాభం ఉండదు. అంతే, ఏదో వీళ్ళ సంతృప్తి కోసం ఏమి పెడతారు అంతే తప్పితే ఆమెకి ఏ ఉపయోగం ఉండదు. అవి చూసి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదంటారా? ఎవరి గురించి ఎవడు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే లైఫ్ బాగుంటుందా? బాగుంటుందా పక్కన పెడితే ఎవరి గురించి ఎవడు పట్టించుకోడు. అమ్మ కూడా కామెంట్లు తీసుకొని ఏం చేసుకుంటుంది? అన్నం వండుకోవడం కదా, కూర వండుకోవడానికి వస్తుంది. ఆ కామెంట్లు అవి చేసేటోడు ఎవడో వాగుతూనే ఉంటాడు. అందరిని వాగేటోళ్ళని ప్రతి ఒక్కరిని భుజాన్ని వేసుకొని తిరగలేదు కదా. వాళ్ళ నాయన చనిపోయాడు, వాళ్ళ అమ్మ ఉంది, కూతురు ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు మొన్న జైలుకి వెళ్ళిపోయారు అందరు ఇన్ని సంవత్సరాల తర్వాత. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కదా. ఒక చిన్న తప్పు వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయినాయి చూడండి. అది ఒక్క అబ్బాయి ఇలా చనిపోవడం వల్ల ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎంత బాధాకరము. ఇంట్లో వాళ్ళ కూతురు వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉంటారు. వాళ్ళు ఇన్ని రోజులు బతికిన బతుకుగా జైలు అంటారంటే ఎట్లా ఉండాలో, అక్కడ ఏం తింట పెడతారో, వాళ్ళు ఇన్ని రోజులు అంత సంపాదించేసి అంత ఇది చేసేసి ఒక చిన్న నెగిటివ్ థాట్ వల్ల ఒక మనిషిని చంపేస్తే ఇప్పుడు చూడండి అసలు సమాజంలో మీరు బ్యాడ్ అయిపోయి, ఆ అమ్మాయి బ్యాడ్ అయిపోయి, ఆ అబ్బాయి ఇదైపోయి మొత్తం ఇంతమంది అంటే ఒక్క చేసిన పనికి ఒక 5-6 కుటుంబాలు ఇట్లా రోడ్డు నమ్మడట్లు కాలే. తండ్రికి, తల్లికి, ఒక భర్తకు, ఒక మొగుడికి, ఒక బాబుకు తండ్రి లేకుండా ఇంతమంది ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ అంటారా? క్యాష్ ఫీలింగ్ అంటారా? కాదు, క్యాష్ ఫీలింగే అంతే. కానీ ఏంటంటారంటే అబ్బాయి కూడా బాగా చూసుకుంటున్నాడు, అమ్మాయి కూడా చెప్పింది బాగా చూసుకుంటున్నాడు అని. ఇంకేంటంటారంటే మనము ఎవరైనా సరే ఇప్పుడు వస్తాడు ఒకడు, వచ్చేసి అక్కడ కూర్చుంటాడు, కూర్చొని ఈ అమ్మాయి వెళ్తుంది, వెళ్ళేసి కాఫీ ఇస్తుంది, ఇచ్చేసి వచ్చి పక్కన కూర్చుంటుంది, నచ్చాడా అంటుంది. అమ్మాయి మాట్లాడదు. అంతకుముందు అబ్బాయి ఎవరు కూడా తెలియదు. వెళ్ళిండి వచ్చింది కాఫీ చూసేసి నచ్చిందా అని నచ్చింది అంటాడు అంతే. ఇక ఆమె నచ్చింది అంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఉండదు. నెక్స్ట్ డే పెళ్ళి చేస్తారు, పెళ్ళి చేసేస్తారు. ఇక వీళ్ళు వాళ్ళు అదే అని ఉంటారు. అబ్బాయి ఎటువంటి ఏందో తెలిసి అన్నీ ఇన్ని రోజులు చేసిన వాళ్ళే అది మూవ్ అవుతుంది ఇది అవుతున్నారు వాళ్ళు. అలా కూడా కరెక్ట్ అంటలేను నేను, అలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా. నేనేమంటారంటే అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, వెల్ సెటిల్డ్, మంచి జాబ్ ఉంది, వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా బాగానే ఉంది. కానీ ఒక చిన్న క్యాష్ వల్లనే అట్లా చేయడం ఇప్పుడు చూడు ఎంతమంది జీవితాలు నాశనం చేసింది. ఒక్క విధంగా ఆలోచించడం బాగుండేనేమో. ఎందుకంటారంటే మరీ అవలగాడు చిల్లరగాడు అది అనుకుంటే
పోనీలే నిజంగానే మనం కూడా సపోర్ట్ చేయాలి మరి అంత చిల్లరగాడు ఎలా ఇస్తాడు అంత పెద్ద డాడీ. ఇంకేంటంటారు అంటే వాళ్ళ డాడీ పెద్ద పోస్టర్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో అమ్మాయిది అంటారంటే ఎంత ప్రేమ ఉంటుంది అమ్మాయి అంటే. అసొంటోడు ఒక్క క్షణం ఆలోచించుంటే ఇంతమంది జీవితాలు బాగుంటుండే. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేటోళ్ళం మేము అమ్మాయి గురించి. అందరిలాగా ఇట్లా మనలాగా ఇట్లా అందరూ ఇట్లా పార్కుకి వచ్చేసి అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుండేనేమో. ఒక్క చిన్న ఇది వల్ల ఇప్పుడు చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి.